చూడాలి మన ఇండియన్ సుప్రీమో మోడీ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంటు బీజేపీ ఫ్యాన్స్, ఆయన అభిమానులు, ఇతర దేశభక్తులు ఎంతవరకు ఫాలో అవుతారో. ఆయన 2 కీ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఒకటి, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తిరగడం తగ్గించుకోండి, డీజిల్ పెట్రోల్ యొక్క ఖర్చులు తగ్గించుకోండి. చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా కూడా బైకుల్లో పెట్రోల్ పోసుకొని తిరుగుతూ ఉంటారు. అదే కాకుండా ఆయన ఇంకొక స్టేట్మెంట్ కూడా చేశారు, ఇంకొక 1 year వరకు గోల్డ్ కొనడం ఆపేయండి, సో దట్ మనకి ఇంపోర్ట్స్ తగ్గుతాయి, గోల్డ్ కొనడం తగ్గిస్తే విదేశీ కరెన్సీ యొక్క యూజెస్ కూడా తగ్గుతుంది, అది దేశానికి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పి ఆయన అయితే స్టేట్మెంట్ చేశారు. జనరల్గా మన ఫ్యాన్స్, మన అభిమానులు ఎన్ని చెప్పినా కూడా అభిమానం ఇవన్నీ కూడా ఒక పాయింట్లో ఉంటాయి. ఫైనాన్స్ ఇలాంటి వాటిలో మన అభిమానాలు కనిపించవు. మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ చెప్పేది లేకపోతే నాయకులు చెప్పేది వినే ధోరణిలో ఎవరు కూడా ఉండరు. ఈసారి చూడాలి మోడీ గారు చెప్పింది ఎంతమంది ఫ్యాన్స్ ఫాలో అవుతారో చూడాలి, ఎంతమంది అవసరం ఉన్నా లేకపోయినా తిరగడం తగ్గించుకుంటారో, ఎంతమంది గోల్డ్ కొనడం ఆపుకుంటారో, ఇవన్నీ కూడా చూడాలి. చిన్న డౌట్, ఒకవేళ గోల్డ్ 50% పడిపోయినా కూడా వీళ్ళు కొనడం మానేస్తారా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో.